ఎక్కువ సాల్ట్ తీసుకుంటే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయా? అవును. ఎందుకంటే మనం అనుకున్న కన్నా ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుందండి. ఎలా అంటే సాల్ట్ ఓన్లీ బీపీ మెయింటైన్ చేయడానికి కాదు, మన బాడీలో ఫ్లూయిడ్ ప్లస్ మన కిడ్నీ ఫంక్షన్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో బీపీ పెరగడం వల్ల, సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ పెరుగుతుంది. బీపీ పెరగడం వల్ల మన కిడ్నీ మీద ఇంకా భారం పెరుగుతుంది. సో ఫిల్ట్రేషన్ అనేది తక్కువైపోతుంది, మీ కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. స్లోగా కిడ్నీ ఫంక్షన్ తగ్గేసి మీ క్రియాటినిన్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ కాకుండా మీరు చిప్స్, పికిల్స్, ప్యాక్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పచ్చడి, ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి. యూజువల్గా మనం ఇది తింటూ ప్లస్ పైన కూడా మనం సాల్ట్ వేసుకుంటాము. ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఒకవేళ బీపీ పెరగడం వల్ల ప్లస్ కిడ్నీ డిసీజ్ రావడం వల్ల, ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల మనకు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. అంటే ఐస్ దగ్గర పఫినెస్ రావడము, కాళ్ళవాపులు రావడము, మన బీపీ అసలు కంట్రోల్లో ఉండకపోవడం, మాటికి దాహం వేసి ఇంకా ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటాం. WHO ప్రకారం అడల్ట్స్కి ఒక 5 grams కన్నా తక్కువ సాల్ట్ తీసుకోవడం అనేది చాలా మంచిగా మనకు పనిచేస్తుంది. ప్యాక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి, ప్లస్ ఎక్స్ట్రా సాల్ట్ని అవాయిడ్ చేయండి, ప్రాపర్ వాకింగ్ చేయండి, హైడ్రేషన్ మెయింటైన్ చేయండి, కిడ్నీ హెల్త్ని ఇంప్రూవ్ చేయండి, ప్లస్ ఇయర్లీ వన్స్ చెక్ చేయించుకోండి కిడ్నీ ఫంక్షన్ని.